బత్లోమై ఏంటంటే పుట్టు గుడ్డివాడు అంట. ఏ గుడ్డివాడు? పుట్టుకతోనే గుడ్డివాడు. కాబట్టి ఏ పని చేయలేడు పిల్లలు. ఏ పని చేయలేకపోతే బాబు అని రోజు ఏంటంటే ఈయన వృత్తి ఏంటంటే అడుగుండేవాడు పూర్వం రోజుల్లో. ఈ రోజుల్లో గుడ్డివారు మంచి పొజిషన్లో ఉన్నారు, బాగా చదువుకుంటూ ఉన్నారు. ఈయన పూర్వం జరిగింది ఏంటంటే ఈయన గుడ్డివాడు కాబట్టి అడుక్కుంటూ ఉండేవాడు అంట. ఎక్కడంటే త్రోవ పక్కన, ఎక్కడ పిల్లలు త్రోవ పక్కన ఆడుకుంటూ ఉండేవాడు. ఇదిగో తన సొంతంగా ఏ పని చేసుకోలేడు కానీ వేరొక వ్యక్తి ఆధారం ఉండాలి. ఎవరు? ఏదైనా అంటారు బాబు అనుకున్నారు. ఏం చేస్తామంటే నువ్వు ఇదిగో ఆడికెళ్ళు వాటర్ తీసుకురా, నేను వాటర్ ఇస్తాను లేదంటే అవసరం తెచ్చారు వాటర్ తెచ్చేస్తాడు. ఎందుకంటే ఇది కనపడుతుంది కానీ ఏం గుర్తుకోకుండా స్టాండ్ ఉందా, స్టాండ్ పక్కన తెచ్చారు. ఎందుకంటే కళ్ళు కనపడతాయి కదా. కానీ ఈ భద్రమైన వెళ్ళడం అనుకో ఎలా వెళ్ళాలో తెలియదు. ఎందుకంటే కళ్ళు కనిపించు కదా, స్టాండ్ బుక్ చేసుకుంటాడు, అలా వెళ్ళిపోతుంటాడు, పడిపోతుంటాడు ఈ భద్రమై. అందుకని చెప్పి అందరూ నువ్వు అక్కడ ఏం పని చేసుకోలేదు కదరా, ఓ దిక్కుని కూర్చోరా, కూర్చుని అడుగుని చెప్పి ఆ త్రోవ పక్కన కూర్చోబెట్టి ఇంటికి వారు రోజు అడుక్కుని సంపాదించుకునేవాడు అన్నమాట. నెక్స్ట్ చూసలేదు మీరు ఏం చేస్తున్నాడు? భద్రమై వృత్తి ఏంటి? ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు అన్నమాట. బాబయ్య దానం చేయండి బాబయ్య, దానం చేయండి బాబయ్య, దానం చేయండి అంటే చూడండి పిల్లలు. ఇప్పుడు చూడండి ఇగో భద్రమై ఇప్పుడు ఉన్నాడు. చూస్తే వాళ్ళందరూ భద్రమై అడుక్కుంటూ ఉండేవాడు. అడుక్కుంటూ ఉంటే అందరూ ఏం చేసేవారంటే దానం చేసేవారు. దానం చేస్తే ఆ డబ్బులతో తన జీవనోపాధి సంపాదించుకునేవాడు. అలాగెళ్ళి తను పని చేసుకునేవాడు. కాకపోతే తిరిగి ఎవరన్నా ఏదన్నా సహాయం చేస్తానని చేసుకునేవాడు. కానీ నేనంతా సంపాదించుకునే పరిస్థితి ఏర్పడింది. నేను వేరొకరి మీద ఆధారపడేవాడు. ఏం చేసేవాడు? వేరొక వ్యక్తి మీద ఆధారపడి తన జీవనాన్ని కొనసాగించేవాడు పిల్లలు. అయితే అలా ఉంటున్న సందర్భంలో ఏమైందంటే పిల్లలు చూడండి, ఇదిగో ఆ భద్రమై దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట. ఒక ఆయన వచ్చి ఏంటి అలా అంటే చెప్పుకున్నారు. అనమాట ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి యేసు ప్రభు వారు వెళ్తున్నారు. ఎక్కడెళ్తారు? ఈ భద్రమై అంట ప్రతిరోజు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఎక్కడున్నాడు? త్రోవ పక్కన కూర్చుని అడుగుకుంటూ ఉండేవాడు. అయితే ఒక వ్యక్తి చెప్పాడంటే ఇదిగో ఈ ప్రాంతం నుంచి యేసు ప్రభు వెళ్తూ ఉన్నారు అని చెప్పాడంట. అయితే ఈ ప్రాంతం నుంచి యేసు ప్రభు వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి చెప్తాడు ఇదిగో యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉంటారు. ఎంతమంది? 12 మంది శిష్యులు ఉంటారు. యేసయ్య ఎవరైతే పట్టుకుంటారో, యేసయ్యని ఎవరైతే ప్రార్థన చేయించుకుంటారో వాళ్ళందరూ అద్భుతమైన కార్యాలు చూస్తారని చెప్పి ఈ వ్యక్తి ద్వారా ఈ భక్తులమై వెంట ఉన్నాడంట. ఎక్కడైతే యేసయ్య ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ సరిగా ఉంటారు పిల్లలు. సరిగా కూర్చుంటారు, సరిగా వింటారు, సరిగా మాట్లాడతారు అనే విషయాన్ని ఈ భక్తులమై ఒక వ్యక్తితో విన్నాడంట. ఇగో యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉంటే యేసయ్య కూడా చాలా మంది జనసమూహం ఉండేవారు. యేసయ్య అద్భుత కార్యాలు చేసేవాడు అని చెప్పి ఈ వ్యక్తి ద్వారా ఈ వెంట ఉన్నాడంట. ఏంటి శబ్దం వినపడుతుందంటే ఇదిగో ఈ ప్రాంతం నుంచి యేసయ్య వెళ్తున్నాడు భక్తులమై అని చెప్తే అందరూ చెప్తా ఉన్నారంట. అందరూ చెప్తా ఉంటే ఈ భక్తులమై గడ్డపిల్లలో ఒక ఆలోచన వచ్చిందంట. చూడండి భక్తులమై ఏం చేస్తాడు? ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య ఈ ప్రాంతం కూడా వెళ్తున్నాడంట. ఒక వ్యక్తి ద్వారా ఈ విషయాలు విన్నాడు కాబట్టి యేసయ్యని అడుగుతుంటే అవుతుంది, చాలా డబ్బు అవుతుంది కదా, చాలా డబ్బు అవుతుందా? యేసయ్య మనం 10 రూపాయలు 5 రూపాయలు వేస్తాం, కానీ యేసయ్య తలుచుకుంటే చాలా డబ్బులు వేస్తారు కదా అని చెప్పి ఆలోచన వచ్చిందంట భక్తులమైకి. అయితే అలా ఆలోచన చేస్తుందంట. అయ్యో నేను డబ్బులు అడుగుతుంటే సరిపోద్దా? ఇందాక చెప్పారు యేసయ్య గంట 12 మంది శిష్యులు ఉన్నారంట. ఆ 12 మంది చెప్పిన మాట ఆ మాట ఈ మాట విన్నాను. యేసయ్య అంట చచ్చిపోయిన లేపుతారంట. ఎవరి పిల్లలు?
చచ్చిపోయిన లేపాడంట, కాళ్ళు లేకపోతే కాళ్ళు ఇచ్చాడంట. కుష్ఠరోగులు ఉంటే అందరూ కుష్ఠరోగులు చూసి పారిపోయారంట. కానీ ఏసే వచ్చి కుష్ఠరోగం కూడా బాగు చేశారంట. కన్ను లేకపోతే కన్ను ఇస్తున్నారంట, చేతులు లేకపోతే చేతి ఇస్తున్నారంట. నేను డబ్బులు అడిగితే నాకు ఏం ఉపయోగం ఉండదు, కానీ ఏసే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఏసే నాకు కళ్ళు ఇమ్మని అడుగుతాను అనే ఆలోచన ఈ పత్తలోమయ్యి కలిగి ఉన్నాడంట పిల్లలు. అయితే అలాగే అనుకున్నాడు. తర్వాత త్రోవ పక్క నుంచి అంట ఏసే వెళ్తున్నాడంట. ఏసే వెళ్తుంటే చెప్పాను కదా, ఏసే కూడా 12 మంది శిష్యులు. ఎంతమంది వారు? 12 మంది శిష్యులు వారు. తర్వాత ఏసయ్య 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచి పెడితే 12 గంపలు మిగిలి. కాబట్టి ఏసయ్య ఎక్కడుంటే అక్కడ సమృద్ధమైన ఆహారం ఉంటుంది. ఏసయ్య ఎక్కడుంటే అక్కడ స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఏసయ్య ఎక్కడుంటే అక్కడ చాలా సంతోషం ఉంటుంది పిల్లలు. కాబట్టి ఈ పత్రంలో అనుకున్నాడు ఏసయ్య ఒక్కరిగా వెళ్తాడేమో అనుకున్నాడు. కానీ ఏసయ్య చుట్టూ అంట చాలా మంది ఉన్నారంట. చాలా మంది ఉంటే శిష్యులు ఉన్నారు, చాలా మంది జనసమూహం ఉన్నారు. ఈ భద్రమ్మ ఎక్కడున్నాడు? త్రోవ పక్కన కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? త్రోవ పక్కన కూర్చున్నాడు పిల్లలు. త్రోవ పక్కన కూర్చుంటే ఏసై ఏం వినపడుతుంది? అంతమంది ఉంటే వినపడకపోతే ఈ భద్రమ్మ అంటారంట ఏసయ్య ఏసయ్య అంటే ఏసైకి ఏమి వినపడదు. వినపడకపోతే త్రోవ పక్కన ఉన్నాడంట, దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? వెరీ గుడ్. ధర్మం చేయని అడిగాడు, కానీ ఇప్పుడు ఏమన్నాడంటే కరుణించు అని అడుగుతున్నాడు. అడుగుతాను ఏంటో అర్థం గట్టిగా గుడ్డలో ఉండరా అని చెప్పి అక్కడ అడుగురా నీకు ఎందుకురా ఏసే కోసం దావీదు కుమారుని అడుగుతున్నారా అని చెప్పి అప్పుడు అందరూ అడుగుతారంట, గట్టిస్తారంట. ఈ గుడ్డుగా ఏం మాట్లాడుకో ఏసే ఏం మాట్లాడుకో అని చెప్పి అన్నారంట. అంటే ఈ గుడ్డువాడేది మరీ పెట్టారుగా దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నారంట. అక్కడ చాలా మంది జనం ఉన్నారంట పిల్లలు. కానీ ఈ మాట ఏసైకి చెవిలో వినపడుతుందంట. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే ఏసైకి మాట దగ్గరలోని పిలుస్తుంటే అనిపిస్తుందంట. కాబట్టి అన్నే ఏసయ్య ఆ మాట విని చాలా మంది జనసమూహం ఉన్నారంట. బైబిల్లో రాయబడింది. అసలు ఆ గుడ్డివాడి కోసం పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు. కానీ ఏసయ్య ఆ మాట దగ్గరుండి పిలిచినట్టు అనిపించి ఏసయ్య అన్నే గుడ్డివాడి దగ్గరికి వచ్చినట్టు పిల్లలు గుడ్డివాడు రారా ఏసీ పిలుతున్నాడు రా అన్నాడంట అందరూ. అంటే పిలుస్తుంటే ఏసయ్య గుడ్డివాడి దగ్గరికి వస్తారంట. ఏం భయపడకో అంటే చూడండి పిల్లలు, ఈ గుడ్డివాడు ఎక్కడున్నాడు? గుడ్డివాడు ఎక్కడుండి ఏసయ్య ఎక్కున్నాడు. ఇవ్వ నీకు ఏం చేయాలని కోరుకున్నాను అని అడిగాడంట. అంటే అప్పుడు గుడ్డివాడు అన్నాడు, బాబు నాకు కళ్ళు లేవు. ఏం లేవు? నాకు కళ్ళు లేవు ఇవ్వండి బాబు అని చెప్పి ఏసీని అడిగాడంట పిల్లలు. ఏసీని అడిగినప్పుడు అన్నీ స్వస్థత కార్యం చేసినట్లు మనకు కనపడతా ఉంది. ఇదిగో ఏసీ మన కళ్ళు ముట్టాడంట. కళ్ళు ముడితే ఎన్ని ఏమైందంటే పిల్లలు ఆడి కళ్ళు తెరవబడ్డాయంట. ఆడు చూడడం ప్రారంభించండి. గట్టిగా చెప్పలు కొట్టిన పిల్లలు వేసేయండి. కాబట్టి ఆ గుడ్డివాడు అక్కడ నుండి ఏసే కనిపించినప్పుడు డబ్బులు అడుక్కుని అలా జీవనాన్ని కొనసాగించవచ్చు. కానీ ఏసే యొక్క గొప్ప కార్యాలు చూసినప్పుడు ఆ గుడ్డివాడు కూడా చూపు పొందాలనుకున్నాడు. ఆ గుడ్డివాడు కూడా దేవుని యొక్క అద్భుత కార్యం చూడాలనుకున్నాడు. కాబట్టి దేవుడు ఆ గుడ్డివాడికి కన్నులు ఇచ్చాడు పిల్లలు. కాబట్టి మనం ఏసే మనకి ఉన్నతమైన స్థితి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఏసయ్య నాకు చాలు ఏసయ్య నాకు అది చాలు ఏసయ్య నేను ఎలా ఉండిపోతాను ఏసయ్య అంటే అలా మనం అనుకుంటా ఉంటాం. కానీ పిల్లలు నిజంగా ఏసయ్య నీ దగ్గరికి వచ్చి ఇదిగో తమ్ముడు నీకేం కావాలంటే ఏసయ్య నాకు కారు కావాలి ఏసయ్య, నాకు బండి కావాలి ఏసయ్య, నాకు మంచి డ్రెస్ కావాలి ఏసయ్య అని అడుగుతారు చాలా మంది. ఇంకా నీకేం కావాలి ఏసయ్య, నాకు మంచి రింగ్ కావాలి ఏసయ్య, నాకు నెక్లెస్ కావాలి ఏసయ్య అని అడుగుతారు. కానీ పిల్లలు మనం ఏమడగాలంటే ఏసీ మన దగ్గరికి వచ్చి ఇదిగో నీకేం కావాలి తమ్ముడు చెల్లి అంటే అప్పుడు మనం ఏమన్నానంటే ఏసయ్య నాకు నువ్వే కావాలి ఏసయ్య అని అన్నాము. నువ్వే కావాలి ఏసీ అంటే ఏంటి? ఏసై ఉంటే మనకి ఎప్పుడు నిత్యము సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఏసై ఉంటే మనకి అసలు కొరతే ఉండదు పిల్లలు. అంతేగాని ఏసయ్య నాకు సైకిల్ కావాలి, నాకు బూట్లు కావాలి ఏసయ్య, నాకు బ్యాగ్ కావాలి ఏసయ్య అని అడిగితే ఆ బ్యాగ్ యొక్క లైఫ్ టైం ఏంటంటే 1 year 2 years ఉంటుంది. సైకిల్ అంటే 1 year 2 years ఉంటుంది. లేకపోతే అన్నీ పోవచ్చు. కానీ ఏసయ్య మన జీవితంలో ఉంటే పిల్లలు
నిత్యము సంతోషంగా ఉంటుంది. మనకు కావలసిన ప్రతి అవసరము ఏసీ తీర్చడానికి మనలో ఉండాలని మనం ఎప్పుడు కోరుకోవాలి పిల్లలు. చూడండి ఇక్కడ ఈ బతులో మేము చూసినట్లయితే లోన్లీ ఫీలింగ్ ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరైనా సహాయం తీసుకుంటే కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి. కానీ ఇక్కడ చూడండి, తనకి కళ్ళు వస్తే దేవుని స్తుతించగలడు. సాక్షాత్తు దేవుణ్ణి చూడడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఎంతమంది కళ్ళు ఉంటే దేవుని చూడగలుగుతాం మనం? గుడ్డివాడి కళ్ళు లేవు, దేవుని చూడలేదు. కానీ ఈరోజు మనకి దేవుడు మంచి కళ్ళు ఇచ్చాడు. మనం దేవుని ఎలా చూడగలం అంటే దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మనం దేవుని చూడగలం. దేవుని సన్నిధికి రావడం ద్వారా దేవుని మనం చూడగలం. మన చిన్ననాటి నుండి సండే స్కూల్కి రావడం ద్వారా దేవుని మనం చూడగలం పిల్లలు. కాబట్టి నిజంగా మనం ఏసీ నా హృదయంలో రావాలని ఇష్టపడితే తమ్ముడు నేను 1 అంటాను, మోకరించండి. 2 అంటాను, చేతులు జోడించండి. 3 అంటాను, కళ్ళు మూసుకోండి. తమ్ముడు చెల్లి 1 అందరూ మోకరించండి. 2 చేతులు జోడించండి. 3 కళ్ళు మూసుకొని తమ్ముడు చెల్లి. నిజంగా ఈ భక్తులమై వచ్చి భక్తులమై అడుక్కునేవాడు కాబట్టి 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు అడుక్కుని తన జీవనాన్ని కొనసాగించవచ్చు. కానీ తమ్ముడు చెల్లి భక్తులమై ఏమడిగాడంటే, ఏసయ్యా నా కళ్ళు కావాలి, ఏసయ్యా నేను నిన్ను చూడాలి, ఏసయ్యా. కాబట్టి ఈ లోకాన్ని నేను చూడాలి, నువ్వు చాలా అందమైన వాడు, ఈ లోకాన్ని నువ్వు చాలా అందంగా చేసావు ఏసయ్యా అని చెప్పి భక్తులమై అడిగినట్టు మనం చూస్తాము తమ్ముడు చెల్లి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. నిజంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా మోకరించారు తమ్ముడు చెల్లి. ఒక చిన్న చెల్లి అయితే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. నిజంగా ఏసీని మన హృదయంలోకి ఆహ్వానించాలి తమ్ముడు చెల్లి. ఆహ్వానిస్తే మనకి ఏదైతే అవసరమో మన అవసరం ప్రతి అవసరమో ఏసీ మనకి తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు తమ్ముడు చెల్లి. అందరూ మోకరించాలి. 2 చేతులు జోడించాలి. పైకి మోకరించి ఏసీ కలిగించవు ఏసయ్యా, ఇప్పుడు నాకు కలిగించవేసయ్యా అని అడుగుతావా తమ్ముడు చెల్లి? ఎవరైనా నిజంగా హృదయపూర్వకంగా అడుగుతారో తమ్ముడు చెల్లి, ఏసయ్యా నీ హృదయంలో రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. తమ్ముడు హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని ఏసీ అడుగు, ఏసయ్యా నువ్వు నా హృదయంలో రావేసయ్యా, భక్తులమై జీవితంలో నువ్వు వచ్చావేసయ్యా, భక్తులమై కళ్ళు పొందడు ఏసయ్యా, నువ్వు నా దగ్గర ఉంటే నేను విజయం పొందానేసయ్యా అని చెప్పి అడుగుతాం తమ్ముడు చెల్లి. కళ్ళు మూసుకుని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కావాలి యేసయ్యా నీ రక్షణానందం, మారాలి యేసయ్యా నా హృదయాంతరంగం. కావాలి యేసయ్యా నీ రక్షణానందం, మారాలి యేసయ్యా నా హృదయాంతరంగం. మారాలని అనుకున్నాను కానీ